హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో ఈ మధ్యన చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేదాన్ని కదా. అలానే మాకు ఒక ఈవెంట్ అయితే ఉందని కూడా చెప్పాను కదా. ఆ రోజు అయితే రానే వచ్చేసింది. మేము మే 6వ తేదీన మంగళవారాలు అయితే చేసుకున్నాము. అంటే అసిరితల్లి పండుగ అన్నమాట. ఈ అసిరితల్లి పండుగ చేస్తామని మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడో మొక్కుకున్నారంట. అది ఈ సంవత్సరం అయితే చేసేసాము. ఈ వైశాఖ మాసంలో చాలా ఎక్కువ అమ్మవారి పండుగలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వైశాఖ మాసంలో చేసేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. పూజ అయితే చేసేసాము. మంగళవారం మార్నింగే తొందరగా లేచి గచ్చులు అవన్నీ కడుక్కొని ఇంకా పూజకైతే సిద్ధం చేసేసాము. ముందుగా మనం దేవుడి మూల అరటికేల పెట్టుకొని దీపం అయితే వెలిగించేసి ముర్రాట బిందెలు అవి రెడీ చేసుకున్నాము. ఈ అరటికేలలు ఉన్నాయి కదా, అవైతే మా రిలేటివ్స్ పెట్టారు. ఇంట్లో పూజ చేసుకునే ముందైతే అమ్మవారి గుడికి వెళ్ళి ఉపవాసం చెప్పి వస్తామన్నమాట అందరం కలిపి. ఉపవాసం అంటే ఏంటి అంటే, ముందు రోజు దమ్మల వాళ్ళకి అమ్మవారికి కట్టిన చీర, పువ్వుల దండ, పసుపు, కుంకం, అక్షింతలు, గాజులు ఇలా కొన్ని ఇస్తామన్నమాట. మేము మంగళవారం తెల్లవారుసారికి మేమందరం కలిపి మళ్ళీ పసుపు, కుంకం, అక్షింతలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ పట్టుకొని వెళ్తాము. మేము ఉపవాసం చెప్పడానికి వెళ్ళేటప్పటికే ఆ దమ్మల వాళ్ళు అమ్మవారిని రెడీ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు అక్కడ అమ్మవారికి రెడీ చేయగానే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్తాము. మేళాలతో ముర్రాట్లు పట్టుకొని వెళ్తాం అనమాట. వెళ్ళి ఇంకా అమ్మవారికి చెప్తాము, ఇలాగా వస్తాము, వచ్చి ఏట్లేస్తాము 12 అప్పుడు ఇలా వస్తామని చెప్పి ఇలాగ అంటారు. అప్పుడు వెళ్ళగానే దమ్మల వాళ్ళు దండకం అనేది పోస్తారన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, మేమందరం ఇంకా ఇంటి దగ్గర అయితే ఫస్ట్ దండం పెట్టుకుంటున్నాము గుడికి వెళ్ళడానికి అని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నాము. ఈ ఉపవాసం చెప్పడానికి ఓన్లీ మేమే వెళ్తాము. అంటే మేము పూజిస్తున్నాం కదా, ఓన్లీ మా ఫ్యామిలీ అనేది వెళ్తారనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా దండం పెట్టుకుంటున్నాము ఇంటి దగ్గర. మా చిన్నాన్నలు, అలానే మా హస్బెండ్, మామయ్య, చిన్న మామయ్య, పెద్ద మామయ్య ఇంకా అందరూ దండం పెట్టుకుంటున్నారనమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చి పెట్టుకున్నారు. అందరం ఫస్ట్ దండం పెట్టుకొని ఇంట్లో ముర్రాట్లు, అలానే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వుల దండలు, గాజులు అన్నీ పట్టుకొని వెళ్తామన్నమాట. డప్పులు మేళాలతో అయితే స్టార్ట్ అయ్యాము గుడికి. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యిన నుంచి గుడికి వెళ్ళేంత వరకు ఇంకా దమ్మల వాళ్ళు అయితే శంకు అనేది ఊతారు. చెప్పాను కదా ఇంట్లో వాళ్ళందరం కలిసి వెళ్తామని. ఇలా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట గుడికి. అసలు వెళ్తున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయాము. ఎందుకంటే కాళ్ళకి చెప్పులు లేవు కదా, చెప్పులు వేసుకోకూడదు. చాలా గట్టి ఎండ అనేది తగిలిందనమాట. మామూలుగా లేదనమాట. అసలు రోడ్డు మీద నడుస్తుంటే కాలు మండిపోయేవి. 2 డేస్ అయింది ఆ కాలు వాపులు తగ్గడానికి. అసలు కోలుకోలేకపోయాము. ఆ దేవుడి భక్తిలో ఉన్నంతసేపు ఏం అనిపించేది కాదు. అంటే పూజ చేస్తున్నాము అలాగా ఏదో అనిపించేది. పూజ అంతా అయిపోయాక ఇంకా రిలాక్స్గా కూర్చున్నప్పుడు అయితే మామూలుగా ఉండేది కాదు. అసలు కాలు అయితే మండిపోయేవి. గుడికి వెళ్తున్న మధ్యలో బండార్లమ్మ అనేసి ఒక దేవుడు ఉంటారు. ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఎప్పుడైనా అసిరితల్లికి వెళ్తామన్నమాట. ఇంకా అసిరితల్లి గుడికి అయితే వెళ్ళిపోయాము. 3 సార్లు ప్రదక్షిణాలు చేసేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము మాకు లోపలికి తీసుకువెళ్ళట్లేదని. ఎందుకంటే ఫుల్గా జనాలు ఉన్నారు. ఆ రోజు వైశాఖ మాసం కదా, ఆ రోజు చాలామంది దేవుణ్ణి దర్శించుకోవడానికి అని చెప్పి చాలామంది వచ్చారనమాట. అసలు మాకు ఖాళీ కూడా లేకుండా అయిపోయింది. ఎలాగో ఒకలాగా అలాగా లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళాక అక్కడ దమ్మల వాళ్ళు పూజ అంతా చేశారనమాట. అంటే ఫస్ట్ దీపం వెలిగించేసి అసిరితల్లి పూజ అనేది చేశారు. అంటే దండకం అనేది పోస్తారు. మా వాళ్ళంతా వెళ్ళాలని చెప్పాను కదా, మాలో కొంతమంది అయితే లోపలికైతే రాలేదు, బయటే ఉండిపోయారు. ఎందుకంటే ప్లేస్ లేక కొంతమంది బయట ఉండిపోయారు. మెయిన్ వాళ్ళం అయితే లోపలికి వెళ్ళాము. కొంతమంది వెళ్ళామని చెప్పాం కదా, అలాగా నేను, మామయ్య, అత్తయ్య, మా హస్బెండు, అలానే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు, మా చిన్నత్తయ్య మేమే వెళ్ళామన్నమాట లోపలికి. మేము వెళ్ళేసరికి అమ్మవారికి అలంకరణ అయితే చేశారనమాట. అంటే ముందు రోజు ఇచ్చాం కదా చీర, గాజులు, పువ్వులు, వాటితో అయితే ముందు అలంకరణ చేసేస్తారు. అంటే తెల్లవారుసారికే అమ్మవారికి స్నానం చేసేసి ఆ తర్వాత శారీ, మేము ఇచ్చిన శారీ అది కడతారనమాట. కట్టాక అమ్మవారికి అలంకరణ చేసేస్తారు. మేము వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ పువ్వుల దండ, పసుపు, కుంకుమ అవి పట్టుకొని వెళ్తాం కదా, అవి మళ్ళీ మేము వెళ్ళినప్పుడు పెడతారనమాట.
ఇంకా కొద్దిగా అలంకరణ అనేది చేస్తారు. మేము లోపల ఉన్నాం కానీ అసలు కనిపియము. ఎందుకంటే చాలా లోపలికున్నాము. బయట బోలెడుమంది జనాలు కూడా ఉన్నారు. అంటే ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారనమాట ఊర్లో వాళ్ళంతా. అందుకు ఎవరికసలు ప్లేస్ ఇయ్యట్లేదు. మా పెద్ద మామయ్య వాళ్ళ పాప నందినికైతే నా ఫోన్ ఇచ్చేసాను. వీడియోస్ అనేవి షూట్ చెయ్యు అని చెప్పి. తనే షూట్ చేసింది ఈ వీడియోస్ అంతాను. చాలా అసలు విసుగుపోకుండా తీసిందనమాట. కొన్ని కొన్ని అక్కడక్కడ మిస్ అయ్యాయి. కానీ పర్లేదు ఇంకిలా తీయడమే చాలా గ్రేట్ తను. బయట మా బాబు ఉండిపోయాడు. మా బాబుని పిలవడానికి అని చెప్పి మా హస్బెండ్ అయితే తెగ పిలుస్తున్నారు. అయినా మా బాబు రావడానికి అసలు అవ్వలేదనమాట. చిన్నోడు కదా! ఇంకా లోపలికొచ్చినా కూడా వాళ్ళు ఫుల్లు ఏడ్చేస్తాడని చెప్పి మరి ఇంకా లైట్ తీసేసుకున్నాము. జనాలంతా కొంచెం తగ్గాక అప్పుడు మా బాబుకి స్పెషల్‌గా వేరేగా తీసుకొనొచ్చి వాడికైతే దండం పెట్టించాము. ఇంకా అందరం అమ్మవారికి పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసాము. బొట్లు పెట్టేసాక ఇంకా మనం తీసుకువెళ్ళిన పళ్ళు, పలహారాలు అవి కూడా అక్కడ పెట్టేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. అంటే దండకం పోశారు. దండకం పోసేసాక ఈ ముర్రాట్లన్నీ తీసుకొచ్చి వేప చెట్టు దగ్గర పోసామనమాట. మనం తీసుకెళ్ళిన ముర్రాట్లన్నీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండకం పోసేసాక ఇక్కడ వేప చెట్టు ఉంటదనమాట సైడ్‌కి. అక్కడికి వెళ్ళి ముర్రాట్ల నీళ్ళల్లా పోసేస్తామనమాట ఆ వేప చెట్టు దగ్గర. ఆ మంగళవారం రోజు మార్నింగ్ మాకు ఉపవాసం చెప్పడం అనేది ఇలా జరిగిందనమాట. మార్నింగ్ 6 నుంచి నైట్ 10, 11 వరకు మాకసలు రెస్టే లేదనమాట. గుడిలో అమ్మవారికి ఉపవాసం చెప్పేసాక ఇంకా ఇంటికైతే అందరం బయలుదేరిపోయాము. ఇంటి దగ్గర కూడా మడపళ్ళు పెట్టి పూజ అయితే చేశారు. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా నా వీడియోస్‌నైతే చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతటితో ఈ వీడియోకి సెలవు. బాయ్ బాయ్. థాంక్ యూ.